ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలమున ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తూ దేవునితో ప్రతి ఉదయం అనే కార్యక్రమంలో 393వ రోజున ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుంటూ ఈ ఉదయకాలమున యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి 14వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి యెషయా గ్రంథములో తండ్రి అయిన దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. లోకానికి రక్షకుడు ఉదయిస్తాడు, ఇమ్మానుయేలు దేవుడు అతని పేరు, అతను ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడని వర్తమానమును దేవుడు కొన్ని సంవత్సరాల ముందుగానే మళ్ళీ ఆయన ప్రకటన చేశాడు. ఆయన పుట్టుకను మనము ఈరోజు క్రిస్మస్గా మనము ఆచరించుకుంటాం కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రిస్మస్లో మొట్టమొదటిగా జరిగిన కొన్ని సంఘటనలను నేను మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉంటున్నాను. క్రిస్మస్ను మనం జరుపుకుంటాం, సంతోషంగా మనం ఆచరిస్తాం. కుటుంబాలలో ఎంతో సంతోషం, పిల్లలలో సంతోషం, పెద్దల్లో సంతోషం. ఇంటిని రంగులతో నింపుకుంటాం, అలంకరించుకుంటాం, రకరకాల పిండి వంటలు చేసుకుంటాం, రకరకాలుగా ఆనందిస్తాము. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు లేని ఆ యొక్క క్రిస్మస్ వ్యర్థమే కదా. మరి క్రీస్తును కలిగిన వారిగా మనము క్రిస్మస్ను ఆచరించే వారిగా ఉండాలి. క్రిస్మస్లో జరిగిన కొన్ని సంఘటనలను నేను మీకు మీ ముందుకు తేబోతుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మీటింగ్ జరపాలంటే, ఎక్కడైనా మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేక ఫిజికల్గా అయితే బ్యానర్లు కట్టడం, పోస్టర్లు అతికించడం ఇది మామూలైన అలవాటే. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో మొదటి పాంప్లెట్ వేయబడి ఉంది, మొదటి బ్యానరు కట్టబడింది. మనది ఇక్కడో చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో మనం చూసినట్టయితే ఒక పాంప్లెట్ మనం లేక ఒక బ్యానర్ను మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎక్కడ ఉంది? ఆ బ్యానర్ను మొదట ఎవరు ముద్ర వేశారు అని మనం చూస్తే 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించుటకు వచ్చితిమని చెప్పిరి. ఆకాశమందు ఒక నక్షత్రము వెలిసింది. ఆకాశంలోని ఒక వింతైన నక్షత్రమును చూసిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రమును కనుగొన్నారు, వెంబడించారు. ఆ నక్షత్రము జ్ఞానులకు మార్గమును చూపించింది. ఈరోజు పాంప్లెట్లో బ్యానర్లో అడ్రస్లు రాయబడతాయి. ఎందుకో తెలుసా? ఆ స్థలాన్ని కనుగొనడానికి. కానీ ఆ నక్షత్రము వారికి మార్గమును చూపించింది. మొట్టమొదటి బ్యానర్ లేక మొట్టమొదటి పాంప్లెట్ ఏదంటే ఆకాశంలో నక్షత్రం. ఈరోజు నువ్వు ఆ నక్షత్రము వలె, మొదటి పాంప్లెట్ వలె లేక బ్యానర్ వలె నువ్వు క్రీస్తును ఇతరులకు కనపరిచేవారిగా మనం ఉండాలని ఈ మొదటి క్రిస్మస్ నుండి మనం నేర్చుకుందాం. ఈరోజు నక్షత్రము వలె నువ్వు అనేకులను క్రీస్తు దగ్గరకు చెంతకు నడిపించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవదిగా క్రిస్మస్ లో మొదటి వేదిక, మొదటి ప్లేస్, మొదటి ప్లాట్ఫామ్ ఏది అంటే బెత్లెహేములో పశువుల పాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ఆ యొక్క శిశువు ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు. హల్లెలూయా. ఒక పశువుల పాక, ఒక పశువుల పాక ఒక ప్లాట్ఫామ్ గా మారింది రక్షకుని జననము కొరకు. ఈరోజు బెత్లెహేములో ఆ పశువుల పాకలో యేసయ్య మొట్టమొదటిగా కనబడినట్టుగా నా గృహంలో యేసయ్య కనబడాలి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మన కుటుంబం, మన ఇల్లు కావాలి. హల్లెలూయా. జ్ఞానులు అక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు, గొర్రెల కాపర్లు వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఆ ప్లేస్కి, ఆ ప్లాట్ఫామ్కి మన ఇంటికి అందరూ రావాలి అనే ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. క్రీస్తును కనపరిచే ప్లాట్ఫామ్గా మన గృహాలు మారాలి. హల్లెలూయా. ఒక వేదికగా మారాలి. అల్లరితో కూడిన ఆటపాటలకు వేదిక కాదు, కానీ క్రీస్తును కలిగిన కుటుంబాలుగా, క్రీస్తును కనపరిచే కుటుంబాలుగా మన కుటుంబాలు
లేక మన గృహాలు వేదికగా మారాలి. ఇంటికి రంగులు, ఒంటికి బట్టలు, పైన స్టార్ కట్టుకొని అల్లరితో కూడిన ఆట పాటలతో ఒకవేళ నువ్వు క్రిస్మస్ ని జరిపితే ఆ క్రిస్మస్ ప్రీతికరమైనది కాదు. కానీ క్రీస్తును కనపరిచే క్రిస్మస్ గా వేదికగా బెత్లెహేములో పశువుల పాక ఏ రీతిగా వేదికగా మారిందో ఈ రోజు నీ గృహము అట్టి వేదికగా, అట్టి ప్లాట్ఫామ్ గా, అనేకులను ఆకర్షించుకునే ప్లాట్ఫామ్ గా నీ గృహము మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, మొట్టమొదటి ప్రసంగము, సందేశము లేక మొట్టమొదటి స్పీకర్, ప్రీచర్ ఎవరో తెలుసా? పరలోకము నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో చూస్తాం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి పడిపోయారు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటాం, మీరు చూచిదానిని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. మొట్టమొదట మెసేజ్, మొట్టమొదట ఇన్ఫర్మేషన్, మొట్టమొదట బోధకులు ఎవరు అంటే పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత. ఎవరిని గురించి ప్రకటిస్తూ ఉన్నారు? ఎవరిని గురించి గాబ్రియేలు దూత చెప్తుంది? ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు అని యొక్క వర్తమానమును, ఆ శుభవర్తమానమును తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా గాబ్రియేలు దూత ప్రకటించాడు ఆ రీతిగా మనము కూడా క్రీస్తును ప్రకటించే వారిగా మనం ఉండాలి. క్రీస్తును గురించి ప్రకటించే వారిగా మనం ఉండాలి. శుభవర్తమానమును తెలియచేసే వారిగా మనం ఉండాలి. రక్షకుడు ఉదయించాడని చెప్పేవారిగా మనం ఉండాలి. ఈరోజు నువ్వు ఎవరిని ప్రకటిస్తూ ఉంటున్నాం? దేనిని గురించి ప్రకటిస్తున్నాం? మన మొట్టమొదటి ప్రసంగం ఏది? ఒక్కసారి ఆలోచించుకుందామా? క్రీస్తును ప్రకటించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి గాన బృందం. ఈరోజు చర్చిల్లో ఎక్కడ చూసినా పాటలు భలే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వారి స్వరములతో దేవుని మహిమపరచాలని, అందరినీ ఆకర్షించుకొని అందరి దృష్టి వారి మీద ఉండాలని ఎంతో మంది పాటలను ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ మొదటి క్రిస్మస్ లో గాయకులు ఎవరు అంటే పరలోక సైన్య సమూహము. హల్లెలూయా. దేవుని యొక్క దూతలు పరము నుండి దిగి వచ్చి వారు గానమును పాడారు. ఏమిది గానం? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అనిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. వారు ఎవరిని పొగిడారు? ఎవరిని గురించి గానము చేశారు? వారి గానములో అర్థమేమి? వారు కేవలము దేవుని మాత్రమే గణపరిచారు, మహిమపరిచారు, స్తుతించారు. ఈరోజు నువ్వు దేవుని అంతరంగములో నుండి శుద్ధ హృదయంతో దేవుని స్తుతిస్తున్నావా? క్రీస్తుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి నువ్వు పాడగలుగుతూ ఉన్నావా? లేక నీ స్వరమును మెచ్చుకోవాలను, నీ యొక్క టాలెంట్ని మెచ్చుకోవాలను నువ్వు పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నావా? కాదు. పరలోక సైన్య సమూహం ఏ రీతిగా రాజును స్తుతించారో నువ్వు కూడా మొట్టమొదటిగా మన జీవితాలలో ఆయనను స్తుతించేవారిగా, ఆయనను గురించి కీర్తించేవారిగా మనం ఉండాలని మన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదటి క్రిస్మస్ బహుమతులు. క్రిస్మస్ బహుమతులు లేకుండా ఎవరు కూడా ఇష్టపడరు. ఏదో ఒక కానుక కావాలని ఆశపడతాము కదా. బర్త్డే వచ్చినా, వెడ్డింగ్ డే వచ్చినా గిఫ్ట్లు కావాలని కోరుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువుకు కూడా బహుమతులను తీసుకుని వచ్చారు. 3 విలువైన బహుమతులు. ఆ బహుమతులు ఏమనగా బంగారు, సాంబ్రాణి, బోలం 3 కానుకలుగా సమర్పించుకున్నారు. అన్ని విలువ కలిగినవే. జ్ఞానులు వారికి కలిగినవన్నీ తీసుకుని వచ్చి రారాజుకు సమర్పించుకున్నారు కదా, బహుమతులు ఇచ్చారు. మరి ఈరోజు నువ్వు ఏ బహుమతులను యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తుంటున్నాం? మొదటి క్రిస్మస్ లో బహుమతులు యేసు ప్రభుకు అందించారు. మరి ఎన్ని క్రిస్మస్ నువ్వు జరుపుకున్నావో, ఈ క్రిస్మస్ లో ఏది బహుమతిగా యేసు ప్రభుకు నువ్వు ఇచ్చావు? నీ హృదయాన్ని ఇచ్చావా? నీ ధనమునిచ్చావా? నీ సమయమునిచ్చావా? లేదు కదా. ఇవన్నీ నావి, నేను ఇవ్వను అని మొండి చేస్తూ కూర్చున్నావా? యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయము కావాలి,
నీ సమయము కావాలి, నీ ధనము కావాలి. మరి నువ్వు ఆ బహుమతులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ 3 విలువ కలిగినవే. ఏ రీతిగా బంగారు సామ్రాణి బోలము విలువ కలిగినగా ఉన్నాయో ఇవి కూడా విలువైనవే మన జీవితాలలో. వాటిని యేసు కొరకు మనం ఇవ్వగలమా? మనము కూడా ఇచ్చేవారిగా ఉండాలి. నీ హృదయమును ఆయనకి, నీ సమయాన్ని ఆయనకి, నీ దేవుడు నీకు ఇచ్చిన ధనమును తిరిగి ఆయనకి. ఆ బహుమతుల ద్వారా నీ యొక్క జీవితాల మార్పులను, ఆశీర్వాదాలను చూడగలుగుతాం. ఆఖరిగా ఫస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ మనందరికీ తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఎవరినో తెలుసా? తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని. యేసుని మనకు బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమానాన్ని మనము స్వీకరించామా? ఆ యేసును మనము మన హృదయాల్లోకి చేర్చుకున్నామా? ఆ యేసును మన జీవితాలలోనికి మనం చేర్చుకున్నామా? మన గృహాలలోనికి ఆహ్వానించామా? ఈరోజు మన గృహంలోనికి మరి మనం ఆశించి ఎవరు రావాలనుకుంటాం? కేరళస్ లో క్రిస్మస్ తాత రావాలనుకుంటాం. మన ఇంటిలో స్టార్ ఉండాలని ఆశపడతాం. క్రిస్మస్ ట్రీ కావాలంటాం. ఇంటికి డెకరేషన్ చేయాలనుకుంటాం. ఇవన్నీ కావాలి, వీటినన్నిటిని ఆహ్వానిస్తున్నాం. కానీ క్రీస్తును నువ్వు ఆహ్వానిస్తుంటున్నావా? తండ్రి అయిన దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆ బహుమానాన్ని మన హృదయంలోనికి మనం చేర్చుకుంటూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? సర్వమానవాళి పాపము పోగొట్టడానికి, సర్వమానవాళి రక్షణ నిమిత్తము తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుని ఇచ్చాడు కదా. ఆ యేసుని మనం స్వీకరిద్దామా? ఆ బహుమానాన్ని ఇచ్చిన తండ్రిని గణపరుద్దామా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ లో మొదట జరిగిన ఈ యొక్క సంఘటనలు మన జీవితంలో కూడా జరుగునుగాక. మొదటి క్రిస్మస్ పాంప్లెట్ గా మనం మారుదాం, బ్యానర్ గా మారుదాం, నక్షత్రముగా మారుదాం, దారిని చూపిద్దాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ గా, వేదికగా మన గృహాలు మారాలి క్రీస్తు కొరకు. మొదట క్రిస్మస్ ప్రసంగం, క్రీస్తు ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏమైనాడో ప్రకటించేవారిగా మనం ఉందాం. మనము క్రీస్తును ఘనపరుద్దాం మన గానాల ద్వారా. అదే రీతిగా ఆ పాటను పాడారు వాళ్ళు. ఏమని? దేవునికి స్తోత్రము చేస్తూ వచ్చారు దేవుని దూతలు. మరి ఆ గానమును మనం ఆలపిద్దాం. మొదటిగా క్రిస్మస్ కానుకలను దేవునికి సమర్పిద్దాం. మన హృదయము, మన సమయము, మన ధనమును దేవునికి ఇద్దాం. దేవుడిచ్చిన ఆ క్రిస్మస్ గిఫ్ట్ను మనం తీసుకుందాం, మన హృదయాలలో భద్రపరుచుకుందాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. అయినా మొదటి క్రిస్మస్ లో మొదటిగా జరిగిన వాటిని మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. మా జీవితాలలో మొట్టమొదటి స్థానము మేము మీకు ఇవ్వాలి. మొట్టమొదటిగా నీ నామమును గణపరచాలి, నీ నామమును కీర్తించాలి, నీ నామమును ప్రకటించాలి, నీ నామమును తండ్రి మేము కొనియాడాలి. అనేకులకు రక్షణ మార్గంలో నడిపించడానికి, అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి నేనా ఇదిగో తండ్రి మేము మీ యొక్క సన్నిధిలో తండ్రి మా హృదయమును, మా యొక్క తండ్రి నన్న సమయమును, ధనమును మీకు బహుమతులుగా ఇచ్చి ప్రభా ఇదిగో తండ్రి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ క్రిస్మస్ ను క్రీస్తును కలిగిన క్రిస్మస్ గా మేము ఆచరించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.